Hi, welcome to SVMS channel. Inter Maths 1 trigonometric equations. So 7th chapter. So trigonometric ratios to transformations అయిపోయింది. So last videos check చేయండి ఒకసారి. So last video continue చేసామా. సో ట్రిగ్నామెట్రిక్ ఈక్వేషన్స్ ఆల్రెడీ ఇంట్రడక్షన్ చెప్పాను. సో ఇంట్రడక్షన్ క్లాస్ అయిపోయింది. ఒకసారి అవి ప్రిన్సిపల్ సొల్యూషన్స్ జనరల్ సొల్యూషన్స్ ఎలా వచ్చాయో ఒకసారి చూడండి. ఓకే, సో ఇప్పుడు వచ్చి ఎక్సైజ్ స్టార్ట్ చేస్తున్నానమ్మా. ఎక్సైజ్ 7th A. ఓకే, find the principal solution of the angles in the equations. Okay, so first problem, 2 cos square theta is equal to 1. Okay na, so ఏమన్నారు ఇక్కడ ప్రిన్సిపల్ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలి, ప్రిన్సిపల్ సొల్యూషన్ రాయాలి. ఓకే, ఆల్రెడీ చదివారమ్మా మీరు అది. ప్రిన్సిపల్ సొల్యూషన్స్ జనరల్ సొల్యూషన్ చెప్పాను ఆల్రెడీ నేను ఇంట్రడక్షన్ క్లాస్లో. ఓకే, ఒకసారి చూడకపోతే ఇంట్రడక్షన్ క్లాస్ ఒకసారి చూడండి. ఓకేనా, సో 2 cos square theta is equal to 1 అని ఇచ్చారు కదా ప్రాబ్లం ఇది. ఒకసారి చూడండి సొల్యూషన్. సో 2 cos square theta is equal to 1. ఓకేనమ్మా, సో 2 cos square theta is equal to 1 అయితే ఈ 2 అనేది ఇక్కడ మల్టిప్లై అవుతుంది. సో అటే వెళ్తే డివైడ్ అవుతుంది. అంటే ఏంటి, cos square theta is equal to 1/2 కదా. సో cos theta is equal to ఏమవుతుందమ్మా, ప్లస్ ఆర్ మైనస్ 1/√2 కదా. సో కాస్ ఎన్ని డిగ్రీలు అయితే 1/√2 అవుతుంది ఇక్కడ. సో కాస్ 45 degrees వాల్యూ ఎంత, ప్లస్ 1/√2, కానీ మైనస్ 1/√2 కూడా రావాలి కదా. సో చూడండి, కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 1/√2. సో కాస్ 45 degrees ఇది ఓకే కదా. నెక్స్ట్ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏంటి ఇక్కడ, మైనస్ 1/√2. సో ఇది కూడా సాటిస్ఫై అవ్వాలి. ఓకే, సో ప్రిన్సిపల్ సొల్యూషన్ ఏంటి మనకి, 0, π అంటే ఏంటి, లెస్ దాన్ π అంటే 180 కన్నా తక్కువ ఉంటుంది. ఓకేనా, సో ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడ మనకి 1/√2 వస్తుంది చూడండి, 180 - 45 తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 180 - 45 అంటే ఎంత, 135 కదా. కాస్ 180 - 45, కాస్ 180 - θ అంటే సెకండ్ క్వాడ్రంట్ కదా. సో మైనస్ కాస్ 45. ఓకే, అంటే మైనస్ 1/√2 అంటే 135 degrees మైనస్ 1/√2 వచ్చింది. సో అంటే థీటా వాల్యూస్ ఏమవుతాయి, 45 అండ్ 135 degrees. ఓకేనా, అర్థమైందమ్మా మీకు. ఓకే, క్లియర్. సో ఇక్కడ మనకి థీటా వాల్యూస్ 45 degrees దగ్గర 1/√2, ఆల్రెడీ ప్లస్ 1/√2, మనకి మైనస్ 1/√2 కూడా కావాలి. అంటే ఏంటి, ఎంత దగ్గర మనకి మైనస్ 1/√2 వస్తుంది. సో 135 degrees చూడండి, కాస్ ఆఫ్ 180 లెస్ దాన్ 180 ఉండాలి కండిషన్ అది. అంటే ప్రిన్సిపల్ సొల్యూషన్ అది కదా. సో కాస్ ఆఫ్ 180 - 45 రాసాం 135. కాస్ ఆఫ్ 180 - θ అంటే మైనస్ కాస్ 45 మైనస్ కాస్ థీటా, సెకండ్ క్వాడ్రంట్ కదా. సెకండ్ క్వాడ్రంట్లో కాస్ నెగిటివ్. సో 180 ఉంది కాబట్టి కాస్ మారదు. అర్థమైందమ్మా, మైనస్ కాస్ 45. ఓకే, సో మైనస్ 1/√2. సో సాటిస్ఫై అయింది కదా. అంటే ఏంటి, థీటా వాల్యూస్, థీటా ఈజ్ ఈక్వల్ టు 45 degrees, 135 degrees. ఓకేనా, అర్థమైందా. ఓకే, ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకేనమ్మా, స్క్రీన్ షాట్ తీసుకోండి ఒకసారి. ఓకే, నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం, √3 secant theta plus 2 is equal to 0. √3 secant theta plus 2 is equal to 0. సో ఇది ప్రాబ్లం, సెకండ్ ప్రాబ్లం. √3 secant theta plus 2 is equal to 0. ఓకేనా, సో చూడండి సొల్యూషన్, √3 secant theta plus 2 is equal to 0. సో ఈ ప్లస్ 2 అటు వెళ్తే ఏమవుతుంది, -2 కదా. అంటే ఏంటి, √3 secant theta ఈజ్ ఈక్వల్ టు -2. ఓకేనా, ఓకేనమ్మా. సో secant theta ఈజ్ ఈక్వల్ టు -2/√3. ఓకే, ఓకేనా. సో దీని రెసిప్రోకల్ కాస్ థీటా ఏమవుతుంది, కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, -√3/2 కదా. ఓకే, సో ఎక్కడ సాటిస్ఫై చేస్తుంది, థీటా వాల్యూస్ ఏమొస్తాయి చూడండి, -2/3
కదా. అంటే ఏంటి, కాస్ 90 + 60 అని రాయొచ్చు చూడండి ఒకసారి. కాస్ ఆఫ్ 90 + 60 అంటే 150 డిగ్రీస్. 150ని ఇట్లా రాసాం. ఓకేనా. కాస్ 90 + 60 అంటే 150 కదా. కాస్ 90 + θ అంటే మైనస్ సైన్ 60 అంటే ఏంటి, -√3/2. సరిపోయిందా. సో సీకెంట్కి కూడా చూడండి, సీకెంట్ ఆఫ్ 90 + 60 ఏమవుతుంది, సీకెంట్ 90 + θ అంటే మైనస్ కొసీకెంట్ 60. సో అంటే ఏంటి, -2/√3. సరిపోయింది కదా. సో అంటే 150 డిగ్రీస్. θ వాల్యూ ఎంత, 150 డిగ్రీస్. ఓకేనమ్మా. సో θ = 150 డిగ్రీస్. ఓకే, స్క్రీన్ షాట్ తీసుకోండి ఒకసారి. ఓకే, అర్థమైందమ్మా. ఓకే, సో నెక్స్ట్ వన్, ఇందులోనే థర్డ్ ప్రాబ్లం. సెకండ్ ఇలా వేసుకోండి, సెకండ్ ప్రాబ్లం. సో థర్డ్ ప్రాబ్లం. ఓకే, థర్డ్ వన్, 3 tan² θ = 1. 3 tan² θ = 1. సో సొల్యూషన్ చూడండి. 3 tan² θ = 1. tan² θ = 1/3. సో tan θ ఏమవుతుంది, ±1/√3 కదా. సో tan ఎన్ని డిగ్రీలు అయితే 1/√3, tan 30 డిగ్రీస్ కదా. అంటే ఏంటి, tan π/6 అంతే కదా. tan 30 డిగ్రీసే కదమ్మా, tan π/6 కదా. అంటే ఏంటి, θ వాల్యూస్ ఏంటి, ±π/6. ఓకే, అర్థమైందా. సో స్క్రీన్ షాట్ తీసుకోండి ఒకసారి. ఓకేనా. నెక్స్ట్ సెకండ్ వన్, సాల్వ్ ది ఫాలోయింగ్. అందులో ఫస్ట్ ప్రాబ్లం, cos 2θ = √5 + 1/4. θ belongs to 0,2π. ఓకే, సో సాల్వ్ ది ఫాలోయింగ్ ఫస్ట్ ప్రాబ్లంలోనే సెకండ్ ప్రాబ్లం. ఓకే, ఫస్ట్ ప్రాబ్లంలో ఫస్ట్, సెకండ్, థర్డ్ 3 ప్రాబ్లమ్స్ అయిపోయాయి. సో ఫస్ట్ ప్రాబ్లంలో సెకండ్. ఓకే, సో cos 2θ = √5 + 1/4. θ belongs to 0,2π. ఓకేనా. చూడండి సొల్యూషన్ చూడండి ఒకసారి. cos 2θ = √5 + 1/4. చూడండి, మీకు ఆల్రెడీ తెలుసు cos 36 డిగ్రీస్ వాల్యూ √5 + 1/4 కదా. cos 36 డిగ్రీస్ వాల్యూ అంతా √5 + 1/4 కదా. సో దీన్ని ఏమని రాయొచ్చు, cos π/5 అని రాయొచ్చు కదా. cos π/5. ఓకేనమ్మా, అర్థమైందా. సో cos 36 డిగ్రీస్ వాల్యూ √5 + 1/4. సో √5 + 1/4ని ఏమని రాయొచ్చు, cos 36 అని రాయొచ్చు కదా. ఓకేనా. అంటే ఏం రాయొచ్చు దీన్ని, cos π/5 దగ్గర 36ని π/5 అని రాయొచ్చు కదా. అర్థమైందా. ఓకే, అంటే ఏంటి ఇక్కడ 2θ = π/5. ఓకేనా. సో ప్రిన్సిపల్ 2θ = π/5 ఈజ్ ద ప్రిన్సిపల్ సొల్యూషన్. ఇక్కడే రాసేయండి, ప్రిన్సిపల్ సొల్యూషన్. ఓకేనా. ఓకేనమ్మా. సో మనకు కావాల్సిన ఏంటి, జనరల్ సొల్యూషన్ కావాలి కదా. అంటే ఏంటి, 2θ = సో జనరల్ సొల్యూషన్ ఆఫ్, ఇక్కడ రాయండి, జనరల్ పూర్తిగా రాయట్లేదు ఇక్కడ నేను. జనరల్ సొల్యూషన్ ఆఫ్ cos θ = k. అయితే θ చదివారమ్మా, ఇది ఇంట్రడక్షన్ క్లాస్లో చెప్పాను. θ = 2nπ ± α. ఓకేనా, అర్థమైందా.
2 theta is equal to cos theta is equal to k అయితే theta is equal to 2n pi ప్లస్ ఆర్ మైనస్ ఆల్ఫా. ఇది జనరల్ సొల్యూషన్. ఓకేనా? సో ఇప్పుడు 2 thetaకి రాయాలి మనం. ఓకే, అంటే ఏంటి? 2 theta is equal to 2n pi ప్లస్ ఆర్ మైనస్ ఆల్ఫా అంటే ఎంత ఇక్కడ? పై బై 5 కదా. ఓకే, సో థీటా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 2n పై బై 2 ప్లస్ ఆర్ మైనస్ పై బై 5 ఇంటూ 2 కదా. సో 2 క్యాన్సిల్ అయిపోతుంది ఇక్కడ. అంటే ఏంటి? n పై ప్లస్ ఆర్ మైనస్ పై బై 10. ఓకేనా? అర్థమైందమ్మా? సో n పై ప్లస్ ఆర్ మైనస్ పై బై 10 కమ్ n బిలాంగ్స్ టు z. సో ఇఫ్ n ఈజ్ ఈక్వల్ టు వాల్యూస్ కావాలి కదా, n ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకోండి. 1 తీసుకుంటే ఏమవుతుంది ఇక్కడ? 1 ఇంటూ పై కదా, ప్లస్ ఆర్ మైనస్ 5 బై 10. అంటే ఏంటి? ఒకసారి ప్లస్ వాల్యూ, ఒకసారి మైనస్ వాల్యూ. 5 ప్లస్ 5 బై 10, 5 మైనస్ 5 బై 10 కదా. అంటే ఏమవుతుంది? 11 పై బై 10, 10 పై మైనస్ పై అంటే 9 పై బై 10. ఓకేనా? నెక్స్ట్ ఇఫ్ n ఈజ్ ఈక్వల్ టు 2 తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 0 తీసుకుంటే 0 అయిపోతుంది. ప్లస్ 5 బై 10 మైనస్ 5 బై 10. ఓకే, ప్లస్ 5 బై 10 మైనస్ 5 బై 10. ఓకేనా? n ఈక్వల్ టు 2 అయితే 2 ఇంటూ పై ప్లస్ ఆర్ మైనస్ 5 బై 10 కదా. అంటే ఏంటి? 2 పై ప్లస్ 5 బై 10 కమా 2 పై మైనస్ 5 బై 10. అంటే ఏమవుతుంది? 10 2 = 20 కదా, 20 పై ప్లస్ 5 బై 10. ఓకే, 20 పై మైనస్ 5 బై 10. ఓకేనా? అంటే ఏమవుతుంది? ఇక్కడ ఏమొస్తుంది? 21 పై బై 10, 19 బై ఇది 20, 19 పై బై 10 వచ్చింది. ఓకేనా? అర్థమైందా? సో సొల్యూషన్స్ ఏమవుతాయి చూడండి ఒకసారి. ఇక్కడ ఏం తీసుకుంటాం సొల్యూషన్స్? సో సొల్యూషన్స్ ఆర్ ఏంటి? ఫస్ట్ ప్లస్ వాల్యూ తీసుకోవాలి, పై బై 10. నెక్స్ట్ ఏంటి? 9 పై బై 10. ఓకే, నెక్స్ట్ 11 పై బై 10. అర్థమైందా? నెక్స్ట్ 19 పై బై 10. చాలు. ఓకేనా? అర్థమైందమ్మా? అర్థమైందా ప్రాబ్లం? ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. సో ఏం లేదు ఇక్కడ. కాస్ 2 theta = √5 ప్లస్ 1/4. సో కాస్ 36 degrees వాల్యూ అంతా √5 ప్లస్ 1/4. సో 36ని ఏమని రాయొచ్చు? కాస్ 5/5 అని రాయొచ్చు. ఓకేనా? సో కాస్ 5/5. సో 2 theta = π/5. సో 2 theta = π/5 ఇస్ ద ప్రిన్సిపల్ సొల్యూషన్. సో జనరల్ సొల్యూషన్ కావాలి. జనరల్ సొల్యూషన్ ఏంటి? కాస్ θ = k. సో θ = 2n పై ప్లస్ ఆర్ మైనస్ ఆల్ఫా. ఓకే, సో అయితే ఏమైంది? 2 theta = 2n పై ప్లస్ ఆర్ మైనస్ ఆల్ఫా అంటే π/5. ఓకేనా? సో అదే రాసాం. ఈ 2 అనేది ఇక్కడ మల్టిప్లై అవుతుంది. సో ఇటు వస్తే డివైడ్ అవుతుంది. సో క్యాన్సిల్ చేస్తాం. n పై ప్లస్ ఆర్ మైనస్ 5 ఇంటూ 2 అంటే π/10 కమా n బిలాంగ్స్ టు z. సో ఇఫ్ n ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకున్నాం. సో 0 తీసుకుంటే π/10 మైనస్ π/10 వస్తాయి. ఓకేనా? ఇక్కడ రాసుకోండి డౌట్ ఉంటే. ఇఫ్ n ఈజ్ ఈక్వల్ టు 0, సో π/10 మైనస్ π/10. ఓకేనా? ఓకే, సో n ఈక్వల్ టు 1 తీసుకుంటే 11 π/10 9 π/10 వచ్చింది. అదే 2 తీసుకుంటే 21 π/10 19 π/10. ఓకేనా? సో సొల్యూషన్స్ అవే అవుతాయి. ఓకే, అర్థమైందమ్మా? సో స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, ఓకేనమ్మా? సో సెకండ్ ప్రాబ్లం. సెకండ్ ప్రాబ్లం. ఓకేనా? ప్రాబ్లం ఏంటంటే tan square theta is equal to tan square theta is equal to 1, comma theta belongs to minus pi comma pi. ఓకే, చూడండి. tan square theta is equal to ఏంటి ప్రాబ్లం?
1. చూడండి సొల్యూషన్ tan square theta is equal to 1. సో tan theta is equal to ఏమవుతుంది, tan theta is equal to √1 అన్నా ఒకటే కదా, 1 కదా. సో ప్లస్ ఆర్ మైనస్ 1. ఓకేనమ్మా. సో థీటా వాల్యూ ఏమవుతుంది, థీటా ఎంత, π/4 కదా. థీటా వాల్యూ π/4 దగ్గరే కదా, tan π/4 దగ్గరే కదా, tan 45 degrees 1 కదా. ఓకే, అర్థమైందా. సో tan theta is equal to tan π/4. ఓకే, సో ప్లస్ ఆర్ మైనస్ అని వేసుకోండి. ఓకేనా. సో the principal solution or theta is equal to plus or minus π/4. ఓకేనమ్మా. సో జనరల్ సొల్యూషన్ ఏంటి, ద జనరల్ సొల్యూషన్ పూర్తిగా రాయట్లేదమ్మా, జిఎస్ అని పెట్టేస్తున్నాను. సొల్యూషన్స్ ఆర్ ద జనరల్ సొల్యూషన్ ఆర్ n/, సొల్యూషన్ ఏంటి అసలు జనరల్గా దానికి n/, ప్లస్ ఆర్ మైనస్ ఆల్ఫా కదా. అంటే ఏంటి, n/, ప్లస్ ఆర్ మైనస్ ఆల్ఫా అంటే ఎంత, π/4, n బిలాంగ్స్ టు z. ఓకేనా. సో చూడండి, పుట్ n ఈజ్ ఈక్వల్ టు 0, -1, 1. ఫస్ట్ -1 తీసుకోండి, 0 తీసుకుంటే ఏమవుతుంది, +π/4 -π/4 వస్తుంది కదా. ఓకే, రాస్తున్నాను చూడండి. ఇఫ్ n ఈక్వల్ టు 0, సో 0 × π ప్లస్ ఆర్ మైనస్ π/4 అంటే ఏంటి, ఒకసారి π/4 ఒకసారి -π/4 వస్తుంది కదా. నెక్స్ట్ ఇఫ్ n ఈజ్ ఈక్వల్ టు 1 అయితే π + π/4, π - π/4 అంటే ఏమొస్తుంది, 4π + π అంటే 5π/4. నెక్స్ట్ 4π - π అంటే 3π/4. ఓకే, ఇఫ్ n ఈజ్ ఈక్వల్ టు -1 పెట్టండి, అంటే -1 ఇంటూ అంటే -π ప్లస్ ఆర్ మైనస్ π/4 కదా. అంటే -π + π/4 -π -π/4. చూడండి, ఎల్సిఎం చేస్తే -4π + π అంటే -3π/4, -4π - π అంటే -5π/4. ఓకే, ఓకేనా. అంటే ఏంటి, వాల్యూస్ ఎలా వస్తాయి చూడండి, వాల్యూస్ ఎలా వస్తాయి. ద సొల్యూషన్స్ ఆర్, సో -3π/4 ఫస్ట్ నెగిటివ్ వాల్యూస్ వేద్దాం. ద సొల్యూషన్స్ ఆర్, ఇక్కడ రాస్తున్నాను చూడండి, సొల్యూషన్స్ ఆర్ -3π/4. ఓకేనా, -3π/4, నెక్స్ట్ -π/4, నెక్స్ట్ π/4, 3π/4. చాలు. ఓకే, ఇంతవరకు చాలు సొల్యూషన్స్. ఓకేనమ్మా, అర్థమైందా. సో స్క్రీన్ షాట్ తీసుకోండి. సో ఏం లేదమ్మా, tan square theta is equal to 1 కదా, tan theta is equal to ఏమవుతుంది, ప్లస్ ఆర్ మైనస్ 1. సో థీటా ఇంటిగ్రల్ దగ్గర మనకు 1 అవుతుంది, tanలోను 45 అంటే π/4. సో tan ఆఫ్ ప్లస్ ఆర్ మైనస్ π/4. సో ప్రిన్సిపల్ సొల్యూషన్ ఏమవుతుంది, ప్లస్ ఆర్ మైనస్ π/4. సో జనరల్ సొల్యూషన్ కావాలి. జనరల్ సొల్యూషన్ అంటే n/, ప్లస్ ఆర్ మైనస్ ఆల్ఫా. n/, ప్లస్ ఆర్ మైనస్ ఆల్ఫా అంటే π/4, n బిలాంగ్స్ టు z. సో n ఈక్వల్ టు 0, -1, 1 తీసుకున్నాం. 0 తీసుకుంటే π/4 -π/4 వచ్చింది. 1 తీసుకుంటే 5π/4, 3π/4. -1 తీసుకుంటే ఏమవుతుంది, -3π/4 -π/4 కదా. సో మొత్తం సొల్యూషన్స్ ఏమవుతాయి, జనరల్ సొల్యూషన్స్ ఆర్, సో ద సొల్యూషన్స్ ఆర్ -3π/4, -π/4, π/4, 3π/4. ఓకే, సో అర్థమైందా. ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకుందామా. సో ఇక్కడే రాసుకోండి, ద సొల్యూషన్స్ ఆర్ ఇన్ ఇంటర్వెల్స్ ఏంటంటే -π, ఇన్ ఇంటర్వెల్స్ -π, π. ఓకే, ఈ ఇంటర్వెల్స్లో తీసుకున్నాం మనం. ఓకేనా, అర్థమైందా. స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, ఓకే. సో నెక్స్ట్ ప్రాబ్లమ్స్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకే, సో నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
ఓకే, థ్యాంక్ యూ.